హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విని సిన్హా వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వీడియో వచ్చేసరికి మీకు ఒక మంచి రెసిపీ చూపించిపోతున్నానండి. అండ్ ఇది వచ్చేసరికి చాలా ఈజీగా అయిపోతుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. సో ఏదైనా క్విక్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇది ఈజీగా అయిపోతుంది. యూజువల్లీ బిర్యానీ అంటే కొంచెం ఎక్కువ హడావిడి అనుకుంటారు, బట్ అదే ఈజీ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ప్రాసెస్ చూపించేస్తున్నాను. నేను ఇక్కడ వచ్చేసరికి పన్నీర్తో చేస్తాను, పన్నీర్ దమ్ బిర్యానీ అండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ప్రాసెస్ చూపించేస్తున్నాను. అండ్ ఆల్రెడీ నేను ఇక్కడ పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు ఇంకా టమాటాలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ అలాగే హ్యాండ్ఫుల్గా జీడిపప్పు వేసుకున్నాను. ఇవి వచ్చేసరికి ఏంటంటే బాగా ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. టమాటా కొంచెం ఉడుకుతుంది కదా, అలా అయిపోతే సరిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, పెద్దవే కోసుకోవాలి, ఎందుకంటే ఇది మళ్ళీ మనం మిక్సీ వేసుకుంటాం కాబట్టి. చూసారు కదా, ఒక్కసారి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ టమాటాలో కుక్ అయిపోయిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే బాగా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి. సో ఇదంతా కూడా మనకు తెలిసిన ప్రాసెసే. యూజువల్లీ బటర్ పన్నీర్ చేస్తాం కాబట్టి సో అదే ప్రాసెస్. ఇలా నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. ఇది ½ అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అలాగే బే లీఫ్ వేసుకున్నాను, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, అలాగే కొంచెం నెయ్యి అండ్ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఈ రైస్ వచ్చేసరికి మనం 80% వరకు కుక్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పాను కదా, అది బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇది ఒక మంచి పేస్ట్లా అయిపోతుందండి. సో చూసారు కదా, ఇలాగా మంచి కలర్లో ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో నేను బటర్ వేసుకుంటున్నాను. ఒక 2 క్యూబ్స్ వేసుకున్నాను. సో బటర్ కొంచెం కరుగుతుంది కదా, ఇప్పుడు ఏంటంటే ఇందులో నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే బటర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే కింద అడుగు అంటకుండా ఉంటుందండి. ఇది ఒక చిన్న టిప్ అనుకోవచ్చు. సో ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కాయలు వేసాను. సో ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసాను. ఇవి వేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మన పేస్ట్ ఉంది కదా, సో అది వేసేసుకోవాలి. ఇది వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం అడుగు అంటుకుంటుంది, సో చూసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కలుపుకుంటూ మధ్యలోని ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై అయిపోవాలి. చూసారు కదా, కొంచెం కలర్ మారుతుంది, అలాగే కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. సో ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ కారం వాసన, బిర్యానీ మసాలా వాసన అంతా పోయేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత ఫ్రై అవుతే అంత బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ పన్నీర్ తీసుకున్నాను నేను. దీన్ని ఏంటంటే మనకి చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుంటున్నాను. సో ఇలా అన్ని పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ మాత్రం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్దగా అవసరం లేదు, మరీ చిన్నగా కూడా కట్ చేసుకోకూడదు. సో ఇది చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది మసాలా మొత్తం. ఇప్పుడు ఇందులో ఇందాక కట్ చేసుకున్న క్యూబ్స్ ఉన్నాయి కదా పన్నీర్వి, అవి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మరీ ఎక్కువ కలిపేయకూడదండి. కలిపితే ఏమవుతుందంటే పన్నీర్ బ్రేక్ అయిపోతుంది, పీసెస్ కింద అయిపోతుంది. సో అలా కాకుండా జస్ట్ నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం మసాలా మొత్తం పన్నీర్కి అంటుకునేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదేంటంటే కర్రీకి ఎంత సాల్ట్ అవసరమో అంత వేసుకోవాలండి ఇప్పుడే. సో చూసారు కదా, నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ పన్నీర్ బ్రేక్ అయిపోతుంది. సో ఇందులో నేను ఒక ½ గ్లాస్ వాటర్ వేసాను. ఏంటంటే ఇందులో కొంచెం గ్రేవీ కింద కావాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకుంటున్నాను బాగాని. ఇది ఒక 2 to 3 మినిట్స్ కుక్ అయిపోతే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా కుక్ అయిపోతుంది కదా. అలాగే మన పక్కన రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది 80%. సో ఇలా కుక్ అయిపోయిన దాన్ని ఏంటంటే ఇందులో ఇప్పుడు పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మొత్తం రెడీ అయిపోయిందండి గ్రేవీ మొత్తం కూడా మనకి. సో చూసారు కదా, ఇప్పుడు పన్నీర్ పీసెస్ ఇలా తీసేసుకొని ఇవన్నీ కూడా ఒక సైడ్న ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను నేను. దమ్ బిర్యానీ అని చెప్పాను కాబట్టి ఇప్పుడు మనం దమ్ చేసుకోవాలి కదా. సో రైస్ వేసుకొని దమ్ చేసుకుంటాను.
సో చూసారు కదా, ఇందాకల గ్రేవీ ఉంది కదా, అది ఒక్కటే ఉంచేసి పీసెస్ మాత్రం తీసేసాను. ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ కుక్ చేసుకున్న 80% రైస్ ఉంది కదా, అది లేయర్స్ కింద వేసుకోవాలి. సో ఇలా మొత్తం రైస్ మొత్తం కూడా ఇలా లేయర్స్లో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసేసుకోవాలి పైన అంతా కూడాని. సో ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ పుదీనా డ్రై లీవ్స్ ఉంటాయి కదా, అది పొడికి చేసుకొని వేసుకుంటున్నానండి. ఇదేంటంటే ఫ్లేవర్ వస్తుంది, అందుకని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను. కలర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చూడడానికి బాగుంటుంది. సో అందుకని చెప్పేసి కొంచెం రెడ్ కలర్ వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కొంచెం ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా కలర్ వేయడం వల్ల ఏమంటే దమ్ బిర్యానీకి ఒక మంచి కలర్ వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అయిపోయింది కదా, మొత్తం అరేంజ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోని ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్న పక్కన ఉన్నాయి కదా పన్నీర్ పీసెస్, ఇవన్నీ కూడా దానిపైన వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా పైన వేసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటున్నానండి. ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి పైన అంతా కూడా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మనం ఇది దమ్కి పెట్టేసుకోవాలి. మనం మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. ఇలా గీ యాడ్ చేసిన తర్వాత మనం కవర్ చేసేసుకొని పైన ఏదైనా వెయిట్ పెట్టుకొని కింద మనం కావాలంటే పాన్ పెట్టుకోవాలండి, లేదంటే కింద అడుగు అంటుకుపోతుంది, మసాలా కదా, సో కింద అడుగు అంటుకుపోతుంది. అందుకని చెప్పేసి కింద పాన్ పెట్టుకొని పైన ఏదైనా వెయిట్ పెట్టుకొని మూత పైన ఒక హాఫ్ అన్ అవర్ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బిర్యానీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మనం జ్యూసీగా కూడా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామా. సో చూసారు కదా ఎంత బాగుందో, కలర్ కూడా ఎగ్జాక్ట్గా వస్తుంది దమ్ బిర్యానీ లాగా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే బటర్ పన్నీర్ దమ్ బిర్యానీ. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినైతే అందరికీ తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.